గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. ముప్పై 32వ వచనం నుండి 35వ వచనం వరకు కలిసి చదువుదాం. అపోస్తల కార్యములు 4:32 నుండి 35. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచుండ్రి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయెను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం ఆరోగ్యకరమైన ఆత్మీయ సంఘానికి ఉండే లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 3 సంగతులు నేను మీ ఎదుట పెట్టడం జరిగింది. అంటే నేను పెట్టడం అని కాదు, దేవుని వాక్యంలో నుంచి మనం ఆలకించడం జరిగింది. ఒక ఆరోగ్యకరమైన ఆత్మీయ సంఘం మొట్టమొదటిగా దైవిక మూలాలను కలిగి ఉంటుంది. రెండవదిగా దేవుని వాక్య ప్రాధాన్యత కలిగి ఉంటుంది. మూడవదిగా దేవునికి మొర్రపెట్టుటను అత్యధికంగా అపేక్షిస్తుంది. ఈ మూడిటి గురించి గత వారం వరకు మనం విన్నాం. మొట్టమొదటిగా దైవిక మూలాలు అంటే మారు మనస్సు. చాలామందికి మారు మనస్సును గూర్చిన అవగాహన లేదు. మారు మనస్సు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఇట్ డిసైడ్స్ యువర్ ఎర్త్లీ లైఫ్ ఫ్రమ్ యువర్ ఎటర్నల్ లైఫ్. నీ భూ సంబంధమైన జీవితానికి, నీ నిత్య జీవితానికి వారధి లాంటిది అది. ఇట్స్ ఎ బ్రిడ్జ్. వారధే లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాకు లింక్ తెగిపోతుంది. బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ కూడా లేకపోతే ఇక్కడ కూడా లింకు తెగిపోతుంది. ఇంకొక వారధి ఉంది, పర్వాలేదు. కానీ సజీవుడైన దేవుని, సర్వాధికారి అయిన దేవుని కలుసుకోవడానికి దెర్ ఈజ్ ఓన్లీ వన్ బ్రిడ్జ్. అది మారు మనస్సు. అది యేసు ప్రభు ఆయన చేసిన శిలువ బలియాగమునందు విశ్వాసముంచుట ద్వారా కలుగుతుంది. పాపంపై అసహ్య భావం, అసహించుకునే స్వభావం, యేసుక్రీస్తు మాటను విని ఆయన రక్తము ద్వారా కడుగబడిన అనుభవం, దట్ ఈస్ బేసిక్ థింగ్. అది పునాది సత్యం. ఇక్కడ ఎవరైనా పొరపడినా తప్పిపోయినా ఆ తదనంతరం వారి జీవితం అంతా వేస్టే. కాబట్టి ఇక్కడ ఎవరు పొరపడకూడదు. మారు మనస్సు, దాన్నే అనేక పేర్లు పిలిచారు. దానికి మారు మనస్సు అని, రక్షణ అని, విశ్వాసము అని, క్రొత్త జన్మ అని రకరకాల పేర్లు దానికి ఉన్నాయి బైబిల్లో. మొత్తానికి ఆ మూలం, ఆ పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మారు మనస్సు అది. దాని గురించి మనం పోయిన వారం విన్నాం, అంతకు ముందు వారం కాక దానికి ముందు వారంలో కూడా విన్నాం. తర్వాత దేవుని వాక్యం ఎంత ప్రధానమైనదో అది కూడా, దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత గురించి మనం విన్నాం. తర్వాత ప్రార్థన చేయటం కూడా ఎంత ప్రధానమైనదో. ప్రార్థనలో 3 రకాలు అని జ్ఞాపకం చేసుకున్నాం. 1 పర్సనల్ ప్రేయర్, 2 ఫ్యామిలీ ప్రేయర్, 3 చర్చ్ ప్రేయర్. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఫ్యాన్కి ఎన్ని రెక్కలు? ఎలక్షన్లో ఫ్యాన్కి కాదు అడిగేది, మామూలుగా ఇక్కడ ఫ్యాన్కి ఎన్ని రెక్కలు? 3. ఏ రెక్కలు బాగుంటే ఫ్యాన్ బాగా పనిచేస్తున్నట్టు? 3 బాగుండాలి. ఒకరి ప్రార్థనా జీవితానికి కొలమానం
ఏ ప్రార్థన బాగుంటే, ఏ రెక్క బాగుంటే బాగున్నట్టు? పర్సనల్ ప్రేయరా, ఫ్యామిలీ ప్రేయరా, చర్చ్ ప్రేయరా? ఏ రెక్క బాగుంటే బాగున్నట్టు? 3. మరి మీకేం బాగుంది? మీకేది ఉంది? కొంతమందికి పర్సనల్ ప్రేయర్ పొడుగ్గా ఉంటుంది, మిగతా 2 ఉండవు. ఏ 2? ఫ్యామిలీ ప్రేయరు, చర్చ్ ప్రేయర్ ఉండదు. మరి కొంతమందికి చర్చ్ ప్రేయర్ చాలా పొడుగ్గా ఉంటుంది, అంటే అసలు పర్సనల్గా చేసుకోరు, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు. మరికొంతమంది ఫ్యామిలీ ప్రేయర్ మాత్రం పొడుగ్గా ఉంటుంది, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అసలు వాళ్ళకి మిగతా 2 ఉండవు. ఏది? పర్సనల్ ఉండదు, చర్చ్ ఉండదు. అంటే మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నామండి అంటారు. కానీ ఈ బైబిల్, నా చేతిలో ఉన్న బైబిల్, నేను నమ్మే బైబిల్ చెప్పే సంగతి ఏంటంటే, నువ్వు ఒక నిజమైన విశ్వాసివైతే నీ ప్రార్థనకు 3 కోణాలు ఉండాలి, ఫ్యానుకు 3 రెక్కల్లాగా. అది నీ వ్యక్తిగత ప్రార్థన, 2 నీ కుటుంబ ప్రార్థన, 3 నీ సంఘ ప్రార్థన. మూడిటిల్లో ఏది తక్కువ పడినా నీ ప్రార్థనా జీవితం రిపేర్లో ఉన్నట్టే. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ఎనీ యాంగిల్ ఆఫ్ దిస్ ప్రేయర్ లైఫ్. ఆది సంఘం ఆ రీతిగా చేసింది. ఇక్కడ సంఘ ప్రార్థన గురించి నేను చెప్పబోయే ముందు ఈఎం బౌండ్స్ అన్న మాట చెప్తాను. మోకాళ్ళ మీద ఉండే సంఘం పరలోకాన్ని భూలోకం మీదకి తీసుకొస్తుందంట. A church which is on its knees brings heaven to earth. మోకాళ్ళ మీద ఉండే సంఘం పరలోకాన్ని భూమి మీదకు దించుతుంది. ఈ ఉదయం ఒక ప్రశ్న, మోకాళ్ళ మీద ఉండే సంఘములో నువ్వు ఉన్నావా? 2, నీవున్న సంఘం మోకాళ్ళ మీద పోరాడే సంఘమేనా? బిల్లీ గ్రాహం గారు కూడా ఆ మాట అన్నారు. ఒక దేశాన్ని వారి కాళ్ళ మీద నిలబెట్టాలంటే ఆ సంఘం మోకాళ్ళ మీద నిలబడాలి. ఒక దేశాన్ని వారి కాళ్ళ మీద నిలబెట్టగలగాలంటే సంఘము మోకాళ్ళ మీద నిలబడగలగాలి. మరి మన దేశం యొక్క భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఎందుకు ఆ మాట చెప్తున్నాను, అంత పెద్ద మాట అని అంటే, ప్రభు అన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నన్ను వెతికిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను ఆలకించి వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి సంఘము యొక్క ప్రార్థన దేశాన్ని ప్రభావితం చేస్తుంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, కానీ అతడు చేసిన ప్రార్థన యెహోవాయే దేవుడు అని బయలును ఆశ్రయించే వాళ్ళందరూ కేకలు వేయడానికి కారణమైంది. అవునా కాదా? మరి సంఘంగా ప్రార్థనకు మనమిచ్చే విలువెంత? ప్రార్థనా కూడికకు మనమిచ్చే విలువెంత? ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ కనుక్కున్న మైకెల్, ఆయన ఆ సిద్ధాంతం కనుక్కున్న, తెలుగులో విద్యుదయస్కాంత క్షేత్రం అంటారు. అంతకుముందు ఆ థియరీ కనుక్కోలేదు. ఈ కనుక్కున్న తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు, ఈయనకి సన్మాన సభ, అప్రిసియేషన్ మీటింగ్. దాంట్లో మైకెల్ ఫారడే యొక్క గొప్పతనాన్ని గురించి నిలబడిన ప్రతి స్పీకర్ మాట్లాడుతున్నాడు. ఓ, మైకెల్ ఫారడే ఇంత ఆయన, అంత ఆయన, అసలు దేవుడు ఇన్ని తెలివితేటలు ఇచ్చాడు, ఈ థియరీ లేకపోతే అసలు ఫిజిక్స్లో ఒక పెద్ద సిద్ధాంతం మిస్ అయిపోయి ఉండేదని ఈయన మాటికి వాచి చూసుకుంటా ఉన్నాడు. కొద్దిసేపటికి పక్కనే ఉన్న వాలంటీర్ దగ్గరికి వెళ్ళి చెప్పేసి కారు ఎక్కి వెళ్ళిపోయాడు.
అందరు మాట్లాడేసిన తర్వాత చివరిగా నౌ మైకెల్ ఫారడే విల్ రెస్పాండ్ అని అన్నారు. మైకెల్ ఫారడే ఇప్పుడు ప్రతిస్పందిస్తారు అని చెప్పినప్పుడు చూస్తే ఫారడే లేడు. ఏంటి సంగతి అని ఆలోచిస్తే అక్కడ ఉన్న వాలంటీర్ చెప్పారు, సార్ ఆయన వెళ్ళిపోయి ఒక పావుగంట అయింది సార్ అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే ఇంతమంది ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండగా అని అంటే, తెలియదు సార్, మొత్తానికి ఇటువైపు వెళ్ళాడు, ఏదో ప్రేయర్ మీటింగ్ ఉందంట వెళ్ళాడు అన్నారు. సరే వీళ్ళకి చాలా కోపం వచ్చి కారు వేసుకొని వెళ్ళారు. ఇన్ని వేల మంది ఎదురు చూస్తుండగా ఆయన రెస్పాన్స్ లేకుండా మీటింగ్ ఎలా ముగించాలి అని. అప్పుడు వీళ్ళు కారు వేసుకొని వెళ్ళేటప్పటికి వాచ్మెన్, ఆ మందిరం దగ్గర వాచ్మెన్ ఆపేశాడు. ఆపి, సార్ లోపలికి వెళ్ళకూడదు, సార్ని డిస్టర్బ్ వెళ్ళిపోతాం, ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతామయ్యా అని అంటే, లేదు సార్, సార్ని డిస్టర్బ్ చేయకూడదు అని అన్నారు. ప్రార్థన మీటింగ్ అంతా అయిపోయింది. వీళ్ళు అసలు ఎందుకు ఇలాగ వచ్చాడో తెలుసుకోవాలని దగ్గరకు వచ్చారు. వచ్చి, సార్ ఇన్ని వేల మంది మీకోసం ఎదురు చూస్తుండగా ఏంటి సార్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అని అంటే, ఆయన చెప్పాడు, నేను ఆల్రెడీ మీకు టైం ఇచ్చాను, ఆ టైంని మీరు ఫాలో కాలేదు, నాకు సంఘములో ప్రార్థనా కూడిక ఉంది, ఆ కూడికలో పాలు పంపులు పొందటం నాకు ప్రాముఖ్యం అంటే వెంటనే వచ్చిన వాళ్ళలో ఆయన అన్నాడు, అంటే చర్చిలో ప్రార్థనా కూడిక అంటే మొత్తం తిప్పి తిప్పి కొడితే ఇక్కడ 25 మంది కూడా లేదు కదా సార్, స్టేడియంలో 25,000 మంది ఉన్నారు, అన్ని వేల మందిని వదిలేసుకొని 25 మంది మధ్య ఉండటానికి వచ్చారా అని అంటే, ఆయన అక్కడే మీరు పొరబడింది. దేవుడు లేని 25,000 మంది సమూహం కంటే దేవుడు కలిగిన 25 మంది సమూహం ఇది మెజారిటీ. అందుకే నా దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. ఏంటంటే ఆ నిబంధన, దేవా నా ప్రాణం ఉన్నంత వరకు, నాలో జీవం ఉన్నంత వరకు, ఏ రోజు నేను ఊర్లో లేకపోతే, నాకు అనారోగ్యం వస్తే తప్పించి ఎన్నడూ సంఘముతో కలిసి ప్రార్థించే కార్యక్రమాన్ని నేను మానుకోను. చర్చ్ ఆన్ ఇట్స్ నీస్ విల్ బ్రింగ్ హెవెన్ టు ది ఎర్త్. సంఘ ప్రార్థన కూటానికి నువ్వు ఇచ్చే విలువ ఏంటి? అది ఆరోగ్యకరమైన సంఘం అంటే అర్థం ఏంటి? ప్రార్థనలో సహవాసం చేసే సంఘం, ప్రార్థనలో సమరం జరిపే సంఘం. సహోదరులారా, ప్రార్థనా కూటం నీకేమై ఉంది? అది నీ ఆత్మీయ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. ఈ 3 చాలా ప్రాముఖ్యం. మళ్ళీ చెప్పండి, పర్సనల్ ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్, చర్చ్ ప్రేయర్. 3 రెక్కలు సరిగా ఉంటేనే ఫ్యాన్ బాగా తిరిగినట్టు, ఈ 3 సరిగా ఉంటేనే ఒకరి ప్రార్థనా జీవితం బాగున్నట్టు. ఇది మనం ఎరిగొందాం. ఇంతవరకు గత వారం విన్నాం. 4వ మాట చెప్తాను. ఇప్పుడే మనం చదువుకున్న వచనంలో 33వ వచనం 2వ భాగం నేను చదువుతున్నాను. దైవ కృప చాలామంది యందు అధికముగా ఉండెను అని ఉందా? ఏముంది బైబిల్లో? అందరి యందు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప. నేను చెప్పదలిచిన 4వ మాట, ఆరోగ్యకరమైన సంఘం దైవ కృపను కలిగి ఉంటుంది. దేవుని కృప. దానికి ముందు మాటలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? దైవిక మూలాలు కలిగి ఉంటుంది. దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద ఆధారపడుతుంది. దేవునికి మొర్రపెట్టుటను ప్రాధాన్యతగా ఎంచుతుంది. 4వది దైవ కృపను కలిగి ఉంటుంది. దైవ కృప. కృప అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి, కానీ మనం ఈ కాంటెక్స్ట్లో నుండి కృప చేసిన 3 పనులు చెప్తాను రండి. ఇందులో కృప చేసిన 3 పనులు. 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండ్రి. గ్రేస్
యూనిఫైస్. కృప ఐక్యపరుస్తుంది. రెండవది 33వ వచనం చివరి భాగం, ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. గ్రేస్ టెస్టిఫైస్. కృప సాక్ష్యమిస్తుంది. 34వ వచనం, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు కూడబెట్టుకోలేదు. వారు ఏం చేశారు? వారు ప్రతి వానికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. గ్రేస్ గివ్స్. కృప ఇస్తుంది. 3 పనులు అర్థమైనయా? మొదటి మాట ఏంటి? గ్రేస్ యూనిఫైస్. కృప ఐక్యపరుస్తుంది. రెండవది గ్రేస్ టెస్టిఫైస్. కృప సాక్ష్యమిస్తుంది. మూడవది గ్రేస్ గివ్స్. ఇస్తూ ఉంటుంది. కృపకి పుచ్చుకోవడం రాదు. ఏమొస్తుంది? ఇవ్వడం వస్తుంది. గ్రేస్ ఆల్వేస్ గివ్స్. అందుకనేగా అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో 8-9 అధ్యాయాలు 2వ పత్రికలో రాస్తూ ఆయన ఇలాగంటాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు గదా అంటాడు. ధనవంతుడైన ఆయన మీ నిమిత్తము దరిద్రుడాయను. కృపకు ఇవ్వడమే వచ్చు. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన సంఘం ఈ 3 పనులు చేస్తుంది. ఏం పనులు? మొదటిగా ఐక్యపరుస్తుంది. ఐక్యత, యూనిఫైస్. ఐక్యత అనే దానికి ఒక దేవుని దాసుడు పలికిన మాట, చార్ల్స్ హోడ్జ్ అనే దైవ సేవకుడు పలికిన మాట మొదటిగా ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చెప్తాను. ఇఫ్ ద చర్చ్ ఈజ్ ఎ లివింగ్ బాడీ యునైటెడ్ టు ద సేమ్ హెడ్, governed by the same laws and paraded by the same spirit, it is impossible that one part should be independent of all the rest. తెలుగు అర్థం ఏంటంటే, ఒక జీవించి ఉన్న శరీరం నిజంగా అందులో జీవముండి అది శిరస్సుతో సంబంధం కలిగినదైతే, ఒకే నియమాల చేత ఒకే వాక్యం చేత నడిపించబడేదైతే, ఒకే ఆత్మ ద్వారా ప్రేరేపించబడేదైతే, ఈ శరీరములో ఏ అవయవము ఇండిపెండెంట్గా పనిచేయదు. అంటే ఇష్టం వచ్చినట్టు పనిచేయదు. ఉదాహరణకి నా శరీరమే తీసుకోండి. నా శరీరానికి తలకాయలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. చేతులు 2 ఉన్నాయి. వేళ్ళు ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. కింద పైన చేతులు, కింద కాళ్ళు కలిపితే ఏది ఇండిపెండెంట్గా ఉంటుంది? అది నాలో ప్రవహించే రక్తం, నా పైన ఉన్న తల ఒకే నియమాన్ని పాటిస్తాయి. ఒకవేళ నా వేలు ఒకటి ఎగిరెగిరి పడుతుంది అనుకోండి, ఇలా వాక్యం చెప్పేటప్పుడు నేను ఇలా 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 అంటున్నాను అనుకోండి, ఎంత నవ్వుతారో మీరు. ఇదేంటి అన్న చిన్నపిల్లలాగా మాటికి ఇలాగ అంటున్నారు, ఇలాగ అంటే అది ఇండిపెండెంట్గా పనిచేస్తే ఎలా ఉంటుందో. దేవుని కృప నీలో పనిచేస్తే నువ్వు ఒంటరిగా ఒక ఎగిరిపడే అవయవం లాగుండో, అదిరిపడే అవయవం లాగుండో. గ్రేస్ యూనిఫైస్. కృప అందరిలో సమంగా పనిచేస్తుంది. అదే కదా మాట అంది. దైవ కృప ఏముంది అక్కడ? అందరి యందు. అంటే అందరి యందు అంటే పెద్దోళ్ళ, చిన్నోళ్ళ, యవనస్తుల, వృద్ధుల, ఎవరు? అందరూ. అందరంటే అందరే. స్త్రీలా, పురుషుల, అందరూ.
అందరి యందు అధికంగా ఉండెను. అందుకే వారు ఏ రీతిగా ఏక అన్న పదం ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. విశ్వసించిన 32వ వచనం ఆ పదం ఎలాగ వాడారో గమనించండి. అందరూ అందరూ అన్న పదం 32లో కూడా వాడారు. చదవండి. విశ్వసించిన వారందరూ ఏంటండి? ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. దీని మీద ఆగి కొంత ఆలోచన చేద్దాం. ఒకే హృదయం ఒకే ఆత్మ కలిగి ఉండడం ఎలా? వాట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ వన్నెస్? ఐక్యత లేదా ఏక మనస్సు రావడానికి సూచన ఏంటో తెలుసా? 2 మూళ్ళు ఎంత? సరిగ్గా చెప్పాలి. 2 మూళ్ళు ఎంత? 6. పెద్దోళ్ళ కారా, చిన్నోళ్ళ కారా, ఇండియా వాళ్ళ కారా, అమెరికా వాళ్ళ కారా? ఎవరికైనా 6. ఇప్పుడు 2 మూళ్ళు ఎంత అనగానే 6 అని అన్నారు. అందరూ అన్నారు. ఏది మిమ్మల్ని ఒకే ఆన్సర్ చెప్పేలాగా చేసింది? 2 మూళ్ళు 6 అనండి. 2 3s are 6 సే అని నేను బలవంతంగా చెప్పించడం కాదు. 2 మూళ్ళు అనగానే అందరూ ఏమన్నారు? 6. అంటే ఒక ట్రూత్, ఒక సత్యం అందరూ ఒకేలాగా మాట్లాడేలాగా చేసింది అన్నమాట. నేనేం చెప్పలా 2 మూళ్ళు ఇప్పుడు అడుగుతాను 6 అని మీరు చెప్పాలని అన్నానా నేను? చెప్పండి. లేదుగా. 2 మూళ్ళు ఎంత అన్నాను? ఏమన్నారు? 6 అన్నారు. మనిషికి తలకాయ ఎక్కడుంటుంది? పై భాగంలోనా కింద భాగంలోనా? ఎలా చెప్పగలుగుతున్నారు? ఆలోచించి పక్కన వాళ్ళు ఎక్కడుంటుందిరా అని వాళ్ళు అడిగి చెప్పారా? అంటే ఒక ట్రూత్, ఒక వాస్తవము అనేది ఒకేలాగా మనం మాట్లాడేలాగా చేస్తుంది. ఒకవేళ తలకాయ ఎక్కడుందిరా అంటే ఒక పిల్లోడు అన్నాడంట, పెట్టులో ఉంది సార్ అన్నాడంట. అంటే వాడు చెప్పినది తుంటర జవాబు, లేకపోతే అజ్ఞానపు జవాబు. వాడికి తెలియదు. వాడికి ఏం తెలియదు? సత్యం తెలియదు. సత్యం తెలియని వాడు కృపను అర్థం చేసుకోలేడు. అందుకే ఇందాక మనం పాట పాడాం. ఏమని? దేవుని సంఘము దివ్య మందిరము. అందులో ఆఖరి చరణం ఏంటి? కృపా సత్యముల సమైక్యత. దేవుని సంఘం అనేది మిక్స్చర్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. నాట్ ఓన్లీ ట్రూత్ బట్ ఆల్సో గ్రేస్. నాట్ ఓన్లీ గ్రేస్ బట్ ఆల్సో ట్రూత్. గ్రేస్, ట్రూత్ ఈ 2 కలిస్తేనే రక్షణ వచ్చింది మనకి. కృపా సత్యములు ఒకదానినొకటి కలుసుకొని ముద్దు పెట్టుకున్నవని కీర్తనలో మనం చదువుతాం కదా. యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఎలా వచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. కాబట్టి దేవుని వాక్య సత్యం అందరికి ఒకేలాగా అర్థం అవ్వాలి. నా చేతిలో ఉన్న పెన్ను ఏ రంగు? బ్లాక్. అందరూ బ్లాక్ అని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు బ్లాక్ అని? వైట్ అని ఎందుకనలా? బ్లాక్ కాబట్టి. ఇలాగ ఉన్నప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అందరూ స్తోత్రాలు చెల్లించండి అని అంటే ఎందుకు నోరు తెరవరు? ఎందుకు నోరు తెరవరు? అంటే లోపల ఏమి లేదు? గ్రేస్ లేదు. లోపల ఏమి లేదు? ట్రూత్ లేదు. గమనించండి. ఎవరికైతే కృప లోపల ఉండదో, సత్యము లోపల ఉండదో వాళ్ళు భిన్నంగా ప్రవర్తిస్తారు. ఊరందరిది ఒక దారి. చెప్పండి. ఉలిపి కట్టిది ఒక దారి. అందరితో కలిసి నడవలేరు, అందరితో కలిసి ఉండలేరు. దే ఆర్ మిస్సింగ్ గ్రేస్. ఇక్కడ అసలు అలాంటి ఏక మనస్సు లేకపోవడానికి కారణం ఏంటో ఒక మాట చూపిస్తాను రండి. హెచ్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. హెచ్కేల్ గ్రంథం 11:19. వారు నా కట్టడలను గైకొననట్లు వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి ఇచ్చి ఏంటండి?
ఇప్పుడు మీరు చెప్పండి, ఇది చదివారు కదా, ఈ కాంటెక్స్లోంచి ఒక ప్రశ్న అడుగుతాను. ఏక మనస్సు లేకుండా చేసేది ఏంటి ఒకళ్ళలో? చెప్పండి. ఇప్పుడేం పెద్ద ఐఏఎస్ ప్రశ్న అడగలేదు నేను. రాతి గుండె. రాత గుండె కలిగిన వాడు ఏక మనస్సు కలిగి ఉండలేడు. ఎవరైనా దేవుని సంఘములో భిన్నంగా ప్రవర్తిస్తున్నారు, భిన్నంగా ఆలోచిస్తున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళ గుండె ఏమైందని? రాయి అయిందని. అది సోదరుడా, సోదరి, నీ గుండె రాయి అయితే ఇతరులతో నువ్వు ఏకీభవించలేవు, వాక్యంతో ఏకీభవించలేవు. ఆ వాక్యం దారి వాక్యందండి, నా పద్ధతి నాదేనండి అలా అనేది ఎవరు? రాతి గుండె కలిగినాడు. కానీ దేవుని కార్యం ఒకరిలో జరిగితే రాతి గుండె ఉంటుందా? ఉంటుందా? అక్కడే కదా చెప్పాడు, నా కట్టడలను వారు నా విధులను గైకొనున్నట్లు. అంటే దేవుని వాక్యాన్ని గైకొనకుండా అడ్డం పడేది ఏంటి? రాతి గుండె. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ, పురుషులు స్త్రీలందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. దేవుని సంఘములో ఉండే కార్యక్రమాలతో ఏక మనసు కలిగి ఉన్నారా? దేవుని సేవకులు చెప్పే ప్రకటనలు వాక్యంతో ఏకీభవిస్తున్నారా? అది ఏకీభవించలేకపోతున్నాం అంటే అర్థం నీ హృదయంలో సంథింగ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఉంది. నేననేది భౌతికమైన హార్ట్ ప్రాబ్లం కాదు, స్పిరిచువల్ హార్ట్ ప్రాబ్లం. గుండె సమస్య ఉందన్నమాట వాళ్ళకి. ఎందుకు? వాళ్ళ గుండె ఏమైంది? రాయిలాగైంది. అది ఆరోగ్యకరమైన సంఘం, విశ్వాసులు అలా ఉండరు. ఏ విషయాలలో ఏక మనస్సు ఉండాలో ఒక 5 విషయాలు చెప్తాను ఈ ఉదయకాలం. ఏక మనస్సు అంటే ఏ విషయాల్లో, ఏ విషయాల్లో? క్రొత్త నిబంధనలో నుండే చూపిస్తాను. ఏక మనస్సు ఏ విషయాల్లో అవసరం? అపోస్తల కార్యాల గ్రంథం. మనం సంఘం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి సంఘ ప్రస్తావన సువార్తల్లో చెప్పబడిన దాని ప్రారంభం అపోస్తల కార్యాల్లో నుంచి కాబట్టి అపోస్తల కార్యాల నుంచి పత్రికల్లో కొన్ని సంగతులు మనం చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యాలు 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక. కాబట్టి సంఘము ఏ విషయంలో ఏక మనస్సు కలిగి ఉండాలి చెప్పాలి? స్త్రీలా, పురుషులా? అందరూ. ఏముంది అక్కడ? వీరును వీరితో కూడా కొందరు స్త్రీలను. రైట్. ఇప్పుడు ఈ విషయంలో నీకు ఏక మనస్సు ఉందా? నీకే, నీ సంగతి అడుగుతున్నాను. ఏక మనస్సు ఉందా? ఏక మనసు లేకపోతే నీలో పని చేసేది కృప, వాక్యమా, సత్యమా, లేదా నీ సెల్ఫ్ సత్యమా, నీ ప్రమాణమా? నా దగ్గరున్న బైబిల్ చెప్పేది అది, మరి మీ దగ్గరున్న బైబిల్ ఏం చెప్తుందో నాకు తెలీదు. మళ్ళీ చదవండి ఆ మాట, 14వ వచనం. వీరందరూ, వీరందరూ గమనించారా? అదే మనం చూస్తాం అపోస్తల కార్యాల్లో. వీరందరూ, వీరందరూ ప్రార్థన అన్న. ఈ ప్రార్థనకు ప్రేరేపించింది ఏంటి వాళ్ళని? ఏక మనస్సు, ఫైన్. దానికి మోటివేట్ చేసింది ఏంటి? లోపల ఏక మనసు ఉంది, ప్రభువు మాట. ఎప్పుడు చెప్పాడు ఆయన? చాలాసార్లు చెప్పాడు. శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుకుండి ప్రార్థన చేయమని సిలువ మీద చెప్పాడు. అది సిలువకి వెళ్ళక మునుపు. తర్వాత దానికంటే ముందు లూకా 18లో విసుకక నిత్యం ప్రార్థన చేయాలంటే కానీ ఉపమానం చెప్పాడు. తర్వాత ఎలా ప్రార్థన చేయాలో తెలియజేయడానికి ఒక ఉపమానం చెప్పాడు. ఇవన్నీ కలిపి, రే ఏంట్రా ప్రభు ప్రార్థన చేయమని చెప్తే మనం నిద్రపోతున్నామేంట్రా, కమాన్
రండి, ఇప్పుడైనా మన ప్రభువు చెప్పాడు కదా, లెట్ us ప్రే అనుకున్నారు, ప్రార్థన చేద్దాం అనుకున్నారు. అంటే ప్రార్థన కొరకు ఏకీభవించారు. సోదరులారా, ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలో ఏక మనస్సు, ప్రార్థన విషయమై ఏక మనస్సు. తర్వాత అదే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 12వ వచనం. ప్రజల మధ్య ఉమ్, ఉమ్, ఉమ్. ఏంటండి వారందరూ ఏ విషయంలో ఏక మనస్కులు? ఆ కింద పై భాగంలో చూడండి, పై భాగంలో ఏముంది? పై భాగంలో 1 నుంచి 11 వచనాల వరకు ఏముంది చెప్పండి, చెప్పండి. అననీయ సప్పీరా విషయంలో వారి జరిగిన సంఘటన రాయబడింది. ఆ కింద రాయబడిన మాటే వారందరూ ఏకమనస్కులై. అంటే దాని అర్థం ఏంటి? పాపాన్ని ఖండించే విషయంలో ఏక మనస్సు. మొదటిదిగా ఏమైనా ప్రార్థన చేసే విషయంలో ఏక మనస్సు. రెండవదిగా ఏమన్నా పాపాన్ని ఖండించే విషయంలో ఏక మనస్సు. పేతురు అననీయ నువ్వు చేసింది తప్పు అన్నాడు. అదేం తప్పు సార్ అని మిగతా వాళ్ళు అనలా. సప్పీరా ఎందుకు ఏకమై ఇలా చేశారు అని అంటే మిగతా వాళ్ళు అందులో ఏం తప్పు ఉంది సార్, భర్త భార్య ఒక మాట మీద ఉండొద్దు అని అనలేదు. పాపం దగ్గర ఏక మనస్సు నీలో లేదు అంటే అర్థం కృప నీకు అర్థం కాలేదు, సత్యం నీలో లేదు. పాపం ఎవరు చేసినా పాపమే. పాపం విషయమై, పాపాన్ని ఖండించే విషయమై ఏక మనస్సు. అర్థమైందా? అందులో ఏం తప్పు ఉందండి? ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళటం తప్ప రైటా? చెప్పండి. మీలో కొంతమంది వెళ్ళారుగా. తప్ప తప్పున్నరా? అది ఒకళ్ళకి తప్పు ఇంకొకళ్ళకి మెప్పు కాదు. ఎవరికైనా తప్పు తప్పే. అది ఇది నీకు అర్థం కాలేదంటే కృప నీకు అర్థం కాలేదు, సత్యం నీలో లేదని అర్థం. గ్రేస్ అండ్ ట్రూత్ వర్ నాట్ అండర్స్టూడ్ బై యూ. పాపాన్ని ఖండించే విషయంలో ఏక మనస్సు, అది ఆది సంఘం కలిగి ఉంది. వారందరూ ఏకమనస్కులై. ఇలా చూస్తే చాలా డీటెయిల్డ్గా మనం వెళ్ళొచ్చు. పాపం ఫోన్లో గేమ్ ఆడడం తప్ప రైటా? తప్పని ఎలా చెప్తారు? తప్పనేవాళ్ళు వాళ్ళు వాక్యమే చెప్తారు, రైట్ అనేవాళ్ళు వాళ్ళు కూడా వాక్యమే చెప్తారు. ఇద్దరు వాక్యమే చెప్తారు. మరి ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? సత్యం అర్థం చేసుకోవడం ఎట్లా చెప్తాను వినండి. ఎలాగ అర్థం చేసుకోవడం అంటే, నువ్వు ఆడేది లేదా నువ్వు వెచ్చించే సమయం నీ ఆత్మీయ జీవితానికైనా మేలు కలగాలి, 2 నీ శరీరానికైనా మేలు కలగాలి. ఇప్పుడు నువ్వు ఫోన్ పట్టుకొని గేమ్ ఆడుతున్నావు, నీ ఆత్మకి ఏం మేలు కలుగుతుంది చెప్పు? ఏం మేలు కలుగుద్ది? కమాన్ చెప్పండి, ఓపెన్గా మాట్లాడదాం మనం. గేమ్ ఆడేవాళ్ళు అందరు చెప్పండి, మీ ఆత్మ అభివృద్ధి అందుతుంది అన్న వాళ్ళు చేయొద్దండి చూద్దాం. ఒకసారి కెమెరా వైపు తిప్పుదాం. లేదండి నేను అర్ధరాత్రి 2 గంటలకు లేచి గేమ్ ఆడుతూ ఉంటే నా ఆత్మలో చాలా ఉద్యమం వచ్చిందండి అని అందరం ఆడదాం. సరే, ఓకే, పక్కన పెట్టండి. నీ అకాడమిక్స్ పరంగా ఈ గేమ్ ఆడడం వల్ల ఫిజిక్సో మ్యాథ్సో వస్తున్నాయి, ఫైన్, తప్పకుండా ఆడు. నీకు భౌతికంగానూ లాభం కాదు,
ఆత్మీయంగాను లాభం కాదు. అది మరి ఒకళ్ళకి తప్పుగా ఇంకొకళ్ళకి రైట్గా ఎలా కనపడుతుందంటే గ్రేస్ అండ్ ట్రూత్ వర్ నాట్ అండర్స్టూడ్ బై యూ. కృపా సత్యం నీకు అర్థమే కాలేదు. అర్థం కాకపోతే ఎలా ఏకీభవిస్తావు? అర్థమైందా? అది దాని అర్థం. పాపాన్ని ఖండించే విషయంలో ఏకం. అందుకు ఎవరైనా నేను చెప్పానని కాదు, మీరు ఆలోచన చేయండి. లేకపోతే మీ అమ్మా నాన్నలు చెప్పారని కాదు, మీరు ఆలోచన చేయండి. ఇది నాకు ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని ఇస్తుందా? రెండవది, ఇది నాకు భౌతికంగా ఏమన్నా సహాయం చేస్తుందా? మీరే ఆలోచన చేయండి, జవాబు చెప్తుంది. మీకేమన్నా అది ఆడినందుకు మీ మార్కులు ఏమన్నా 10 పెరుగుతున్నాయా? లేదు. మరి ఎందుకు? వై డు యూ వేస్ట్? బైబిల్ ఏం చెప్తుంది? అజ్ఞానుల వలె సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోండి అంటుంది. నీకు అంత ఆడే అంత తీరిక టైం ఎక్కడ దొరుకుతుంది? ఎన్నో చేయవలసిన పనులు మన ఎదుటుండగా. పాపాన్ని ఖండించే విషయంలో ఏక మనస్సు. అర్థమైందా? అది ఏక మనస్సు అంటే. తప్పు అన్నప్పుడు ఏ రకంగా తప్పు అర్థం చేసుకోవాలి. ఒక మ్యాథ్స్ సొల్యూషన్ బోర్డు మీద చేస్తూ ఉండగా ఆన్సర్ తప్పు వచ్చింది ఒక స్టూడెంట్కి. మళ్ళీ ఒకసారి చూడు అన్నాడు. కరెక్టే సార్ నేను చేసింది అన్నాడు. మళ్ళీ చూడు అన్నాడు. కరెక్టే సార్ అన్నాడు. అప్పుడు టీచర్ వచ్చి ఆన్సర్ రావట్లా. టీచర్ వచ్చి దాన్ని కరెక్ట్ చేశారు. ఇప్పుడు అర్థమైంది సార్ అన్నాడు నెత్తి మీద కొట్టుకొని. అంటే ఇప్పుడు ఏమైంది? అతనికి సత్యం బోధపడింది. జాగ్రత్త, ఎవరైతే భిన్నంగా ప్రవర్తిస్తున్నారో, భిన్నంగా ఆలోచిస్తున్నారో, కృప వాళ్ళకు అర్థం కాలేదు, సత్యము వాళ్ళల్లో లేదు. వేరే రకంగా ఆలోచించేవాళ్ళు, వేరే రకంగా ప్రయాసపడేవాళ్ళు, ప్రయత్నించేవాళ్ళు. అది గ్రేస్ యూనిఫైస్. కుటుంబంలో కూడా గొడవలు ఎందుకు వస్తాయి? ఎందుకు అంతసేపు ఫోన్తో అంటారు తల్లిదండ్రులు. పద్దాకేంటమ్మా నా మీద పడేరుతావు అంటాడు. అక్కడే కదా ఆర్గ్యుమెంట్. అంటే నీ తల్లికి తప్పు అయింది, నీకెందుకు ఒప్పు అవుతుంది? సంథింగ్ ఈజ్ రాంగ్. సో ఇద్దరు కూర్చొని సెటిల్ చేయాలి దాన్ని. సత్యమేంటో తల్లిదండ్రులు వివరించాలి. ఆ సత్యమో కాదో పిల్లలు వివేచించాలి. దెన్ ద ఫ్యామిలీ యూనిఫైస్. ట్రూత్ అండ్ గ్రేస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ యూనిటీ. అర్థమవుతుందా సోదరులారా? ఒకసారి నవ్వండి. ఓకే, సీరియస్గా చూస్తుంటే మూడవ సంగతి చెప్తాను. ఏ విషయంలో ఏకీభవించాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఏకమనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి గలవారుగా ఉండి. దాని వలన కలిగే ఫలితం ఏంటి? సంఘమంతా ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు దైవ సేవకుని సంతోషపరిచే విషయం. నన్ను నన్ను ఏమన్నాడు? నా సంతోషమును సంపూర్ణము చేయడి. అంటే మీరు రక్షణ పొందారని సంతోషం, కానీ మీలో మీరు తన్నుకుంటున్నారు, మీలో మీరు పోట్లాడుకుంటున్నారు. అంటే ఒక్క భావం, ఒక్క ప్రేమ. దైవ సేవకుని సంతోషాన్ని సంపూర్ణం చేసే విషయంలో ఏక మనస్సు ఉండాలి. ఆలోచించే నీ చర్యలు, నీ ప్రాధాన్యతలు దైవ సేవకుని సంతోషాన్ని సంపూర్ణం చేసేదిగా ఉన్నాయా? నీ అంతట నీవు సంతోషపడుతున్నావా? నీ ప్రాధాన్యతలు, నీ చర్యలు నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి. మీరు ఏక మనస్కులై, ఏకభావం, ఏక ప్రేమ. ఇన్నన్నాడు ఏక 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 ఏకని ఏకి పారేసినట్టుంది. ఇది 3వ సందర్భం. 4వ సందర్భం ఇదే పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చెప్తాను. 4:2. ప్రభువునందు
ఏక మనస్సు గలవారై ఉండుడని యువదయను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అంటే వీళ్ళిద్దరు ఎవరు? ఆ తర్వాత మాట కూడా చదివితే అర్థమవుతుంది వాళ్ళు ఎవరు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు సహకారులతోనూ ప్రయాసపడిన వాళ్ళే వాళ్ళు. అంటే వాళ్ళు ఎవరు? పరిచారకు రాళ్ళు. ఎవరాళ్ళు? రాళ్లే వాళ్ళు కూడా. ఏమి రాళ్ళు? పరిచారకు రాళ్ళు. రాళ్లే కానీ ఏమి లేదు వాళ్ళ మధ్యలో. ఏక మనసు లేదు. అంటే ఏక మనసు లేకుండా కూడా పరిచర్య చేస్తారా? చేస్తున్నారు వాళ్ళు. నేను చెప్పదలిచిన 4వ మాట, పరిచర్య విషయంలో ఏక మనస్సు ఉండాలి. పరిచర్య విషయంలో ఏక మనస్సు. ఏక మనస్సు అంటే అందరూ ఒకే పని చేస్తారని కాదు, అండర్స్టాండింగ్ ఉండాలి. యుద్ధం జరిగేటప్పుడు ఎలా జరుగుతుందో తెలుసా? ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుంటారు. నేవల్, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. నేవల్ వాళ్ళతో చెప్తారు, ఇదిగో మీరు అటాక్ చేయాల్సిన ప్లేసు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, దాన్ని మీరు చూడండి. ఈ ఎండ్ సీ కోస్ట్కి దగ్గరున్న ఎండ్ మీకు అందుతుంది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో చెప్తున్నారు, ఆ ఎండ్ నేవల్ వాళ్ళకి అందదు, మీరు ఈ చివరి ఎండ్ నుంచి మధ్యలో వరకు అటాక్ చేయండి. అది ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో చెప్తారు. ఈ ఆర్మీ వాళ్ళు, మీరు అటాక్ చేశాక అప్పుడు మేము లోపలికి వెళ్తాం. నిన్న గాజాలో ఇదే కదా ఆపరేషన్ జరిగింది. ఇజ్రాయలైట్స్ 4 బందీలను విడుదల చేసి తెచ్చారు. ఎలా తెచ్చారు? ముందు ఏరోప్లేన్ నుంచి బాంబింగ్ చేశారు. 4 తేవడానికి 210 మందిని చంపేశారు. ఎందుకంటే వాళ్ళ ప్రజల ప్రాణాలు వాళ్ళ ముఖ్యం, వాళ్ళు చంపడం ముఖ్యం కాదు. సో ఎంతమంది ఏకీభవించారు దానికి? ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. ఏక మనస్సు. అది సహోదరులారా, పరిచర్య విషయంలో ఏక మనసు ఉండాలి. ఒకసారి ఒక పల్లెటూరు వెళ్ళాను నేను. 4 ఎక్సలెంట్ సింగర్లు నుంచున్నారు. నేను నా చిన్నపిల్లాడప్పుడు. ఒక ఆయన నిలబడి మైక్ ఇటు తిప్పో అంటాడు. ఇంకో ఆయన నిలబడి ఇటు కాదు అటు తిప్పో అంటున్నాడు. ఇంకొక ఆయన నిలబడి నా వైపు పెట్టో అంటున్నాడు. మొత్తం దేనికి నుంచున్నారు అక్కడ? పాట పాడదాకా నుంచున్నారు. కానీ ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఏమి లేదు, అక్కడే తిట్టుకుంటున్నారు. జి రాజారావు గారు, దేవుని సేవకులండి, అయ్యా అరవబాకండి అయ్యా, జనాలు చూస్తున్నారు అంటే. అదేంటన్నా నేను పాడతానంటే పాడేవాళ్ళు ఆపవాయా అంటున్నాడు పక్క ఆయన. ఎంత అయ్యాక 4 పక్కకి వెళ్ళారు. ఏంది నువ్వు అనుకుంటున్నారు. నేను కూడా వెళ్ళాను. ఒక ఆయన అంటాడు, నాకు 70 రాగాలు తెలుసు, నాకు 80 తెలుసు అంటున్నాడు. ఇంకొక వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నారు. ఏమి లేదు, ఏక మనస్సు లేదు. జాగ్రత్త, ఏక మనస్సు లేకుండా పరిచర్య చేయొద్దు. పరిచర్య చేస్తున్నావంటే ఏక మనస్సు. డోంట్ డూ దట్. ఏ తమాషానా దేవుని పని అంటే? ఆషామాషినా? పరిచర్య విషయంలో ఏక మనస్సు చాలా ప్రాముఖ్యం. అందుకే పౌలు ఆనందపత్రికలో కొన్ని విచారకరమైన మాటలు వాడాడు. వీళ్ళ విషయంలో ఒకటి, 4వ అధ్యాయం 19వ వచనంలో మరొకసారి వాడాడు. అనేకులు క్రీస్తు శిలువకు, సరే అది మన సందర్భం కాదు, కానీ సంతోషం ఆనందమని సుమారు 17 సార్లు వచ్చిన ఈ పత్రికలో కొన్ని విచారకరమైన సన్నివేశాలు ఇవి. ఏక మనస్సు లేకపోవడం పరిచారకులలో. 2వది, సిలువకు శత్రువులుగా నడుచుకోవడం. ఇది 4వది. 5వది కూడా చెప్తాను. 5వది పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏ విషయాల్లో ఏక మనస్సు సంఘానికి ఉండాలి? తుదకు ఏక మనస్సై ఒకరి సుఖ దుఃఖముల యందు
పాలుపడి ఉమ్, 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 వినయ మనస్కులైన అగునట్టు ఉండుడి, వినయ మనస్కులై ఉండుడి. అంటే ఇక్కడ చెప్పిన మాట అర్థం ఏంటంటే సహవాసం విషయంలో ఏక మనస్సు అన్నమాట. సహవాసం అంటే ఏంటి? సుఖ దుఃఖాలలో పాలివాళ్ళై ఉండడం. ఒకరికి సంతోషకరమైన సన్నివేశం జరిగితే వారితో సంతోషించడం మనకు రావాలి. ఒకళ్ళ ఇంట్లో విచారకరమైన సన్నివేశం జరిగితే వాళ్ళతో కలిసి దుఃఖములో పాలు పంపులు పొందడం మనకు రావాలి. ఆ విషయంలో కూడా ఏక మనస్సు ఉండాలి. ఎవరింట్లో అన్న విచారకరమైన సన్నివేశం జరిగిందనుకో, వాళ్ళని చావని అనుకోవడం కాదు. ఎవరి విషయంలో నన్ను సంతోషకరమైన సన్నివేశం జరిగిందనుకో, పెద్ద ఆడొక్కలకే జరిగింది, ఇంకెవరికి జరగనట్టు అని విమర్శించడం కాదు. ఇలాగ ఎవరైతే భిన్నంగా ఆలోచిస్తారో వాళ్ళకి రెండు అర్థం కాల. ఏ రెండు? కృప, సత్యం. కృప అర్థమైనడు అలా ఉండడు, సత్యం లోపల ఉన్నవాడు అలా ఉండడు. ఏడ్చే వాళ్ళతో ఏడవడం, నవ్వే వాళ్ళతో నవ్వడం నీకు చేత కానంత వరకు ఏక మనస్సు కలిగి ఉండలేవు. ఎన్ని విషయాలు చెప్పాను? 5. చెప్పండి. మొదటిది, ప్రార్థన విషయంలో ఏక మనస్సు ఉండాలి. రెండవది, పాపాన్ని ఖండించే విషయంలో ఏక మనస్సు ఉండాలి. మూడవది, దైవ సేవకుని సంతోషాన్ని సంపూర్ణం చేసే విషయంలో ఏక మనస్సు ఉండాలి. నాలుగవది, పరిచర్య విషయంలో ఏక మనస్సు ఉండాలి. ఐదవది, సహవాసం విషయంలో, అంటే ఒకరి సుఖ దుఃఖముల విషయంలో. ఒకరి ఇంట్లో సంతోషం జరిగితే పంచుకోవటం మనకి చేతనవ్వాలి. ఒకరి ఇంట్లో విచారం జరిగితే అందులో పాలు పంపులు పొందడం మనకి చేతనవ్వాలి. అసలు జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళుట కంటే, చెప్పండి, ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళుట మేలు. కొంతమందికి రెండూ రావు. అంటే సహవాసం విషయంలో నువ్వు ఏక మనస్సు కలిగి లేవు అని అర్థం. ప్రియులారా, ఇది మనం ఎరుగుండ దైవ కృప అందరి యందు అధికముగా ఉండను. గ్రేస్ యూనిఫైస్. రెండవది ఏం చెప్పాను? గ్రేస్ టెస్టిఫైస్, సాక్ష్యం ఇస్తుంది. చూడండి, వారు ఎలాగిచ్చారు సాక్ష్యం? ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. సాక్ష్యం ఎలా సాక్ష్యం ఇచ్చారు? బహుబలంగా. బహుబలంగా, గ్రేట్ పవర్. బహుబలంగా, గ్రేట్ పవర్. నిజంగా దేవుని కృప నీలో ఉంటే తప్పక సాక్ష్యం ఇస్తావు. సాక్ష్యం చెప్పు అన్నారనుకోండి, నేను కాదులేండి, నేను సిద్ధపడలేదండి, నేను చెప్పలేనులేండి అన్నావంటే అర్థం ఏంటి? నీకేం తెలియలేదని అర్థం, కృప తెలియదని అర్థం. కృప తెలియని వాడు సాక్ష్యం చెప్పలేడు, సాక్షిగా బతకలేడు. నేను చెప్పమంది వాక్యం కాదు, సాక్ష్యం. కృప నీకు అర్థం కాకపోతే నీ నోరు పెగలదు. ఎంత చెప్పినా కొంత నోర్లు పెగలకపోవటం కారణం ఏంటి? దే డింట్ అండర్స్టాండ్ ద గ్రేస్. దేవుని కృప అర్థం కాని వాడికి నోరు పెగలదు అంతే. మరి వాళ్ళు నాకు పరలోకం వెళ్తారో లేదో నేను చెప్పలేను, ఎందుకంటే పరలోకం వెళ్తానికి మార్గమే ఏంటి? కృప. ఆ కృపే అర్థం కాకపోతే, ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ గ్రేస్, ఇట్స్ ఎ లాస్.
అందుకనే కదా ఎబ్రీ గ్రంథకర్త ఎలాగంటాడు, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగునని మీకు తోచును. కృప అర్థం కాకపోతే ఎంత నష్టమో తెలుసా సోదరులారా? గ్రేస్ టెస్టిఫైస్, సాక్ష్యం చెప్తుంది. ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఒక మాట్లాడుతున్నాను, యవన బిడ్డలారా, మీరు స్కూల్స్లో ఉన్నారు, కాలేజెస్లో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, సాక్ష్యం చెప్తున్నారా? నమ్మావు, బాప్తీసం తీసుకున్నావు, ఫైన్, కాదంటలేదు. మరి కృప నిన్ను సాక్షిగా మార్చిందా? గ్రేస్ టెస్టిఫైస్, కృప సాక్ష్యం చెప్తుంది. మీ ఇరుగు పొరుగు వాళ్ళకి ప్రభువుని గురించి సాక్ష్యం చెప్తున్నారా? వారు తమ గురించి చెప్పడల్లా ఏం చెప్పారు? ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి ఎందుకు చెప్పారు ఆ సాక్ష్యం? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు వడ్లవాని కుమారుడయ్యా, యేసు ప్రభు మామూలు మనిషి అయ్యా, మరియ కుమారుడయ్యా అని అంటున్నారు. అంటే వీళ్ళు ఏమంటున్నారు? నో, మీరు అపార్థం చేసుకున్నారు బ్రదర్. ఆయన వడ్లవాని కుమారుడు కావచ్చు, కానీ దేవుని కుమారుడు ఆయన. మీరు ఆలోచన చేయండి, దేవుని కుమారుడు కాకపోతే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు బతకలే, ఈయన ఒక్కడే ఎందుకు బతికాడు? ఆయన తిరిగి లేచాడు అంటే నువ్వు చూసావా? అవును, నేను చూశాను. అది సాక్ష్యం. అక్కడ ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి వారు సాక్ష్యం ఇచ్చుచుండ్రి. రెండవ మాట అది, గ్రేస్ టెస్టిఫైస్. గత వారంలో మీరెవరికైనా మీ రక్షణ సాక్ష్యం చెప్పారా? మరి చెప్పకపోతే మీకు కృప అర్థమైనట్ట? కృప అర్థమైనోడు నోరు తెరవకుండా ఉండలేడు, సాక్ష్యం చెప్తాడు. 10 మంది శుద్ధులేరి, ఒక్కడే ఎన్నుకొచ్చాడు వెనక్కి. 10 మందిలో 9 మంది కృపను అనుభవించారు, ఒక్కడ మాత్రమే స్పందించాడు, సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళకి కృప తీసుకోవడం తెలిసింది కానీ స్పందించడం రాలా, అర్థం కాల. చిన్నపిల్లలు చూడండి, చాక్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు, కేకులు, కుర్కురే ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వచ్చేదాకా కళ్ళు ఇలా పెట్టుకొని చూస్తుంటారు, దగ్గరికి రాగానే తక్కువ లాక్కొని తింటా ఉంటారు. థ్యాంక్ యూ కూడా ఉండదు. వాళ్ళకి అర్థం కాలేదు. అర్థమైనడు ఏం చేస్తాడు? ముందు కళ్ళల్లోకి చూసి థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అన్న అంటాడు. అర్థం కానాడు తీసుకోవటం, తింటాం. కృపని అనుభవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? కృపకు సాక్షులుగా బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మీరు చెప్పండి. అనుభవించే వాళ్ళు ఎక్కువ, సాక్షులుగా బతికే వాళ్ళు తక్కువ. సరే, ఇంతకు మీరు ఎందులోకి వస్తారు? అది మీరే ఆలోచన చేయాలి. గ్రేస్ టెస్టిఫైస్. మూడవ మాట, గ్రేస్ గివ్స్. కృప ఇస్తుంది, ఇస్తూ ఉంటుంది. సొలొమోను సామెతల్లో ఆ మాట రాశాడు, దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచూ ఉండును. మన సంఘంలోనే కొంతమంది సహోదరులు ఉన్నారు, ఏ అవసరం వచ్చినా ఆ అవసరంలో పాలు పంపులు పొందేవాళ్ళు. కానీ కొంతమంది ఉన్నారు, మొన్నేగా ఇచ్చింది మళ్ళీ ఇవ్వాలా? పద్దాక మేమేనా గుర్తొచ్చేది మీకు? అది ఎవరు వాడారు? అది దేనికి ఖర్చు పెట్టారు? గ్రేస్ గివ్స్. బైబిల్లో ఉన్నమాట. అలా ఇచ్చేవారు ఉండడాన్ని బట్టి మన సంఘములో కాలేజీ విద్య, యూనివర్సిటీ విద్య పూర్తి చేసుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. ఆ ఇచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? మా పేరు బయటికి చెప్పొద్దన్నా. ఏది అది కానుకలు వేసే సంగతి కాదు చెప్పేది. ఈ జూన్ నెల వచ్చినప్పుడు ఎంతోమంది సేవకులు, పేదలైన పిల్లలు ఉంటారు, అన్న ఈ డబ్బులు వారి కాలేజీ ఖర్చుల కొరకు వాడండి, వారి ఫీజుల కొరకు, వారి పుస్తకాల కొరకు వాడండి.
అంటే వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టేటప్పుడు ఎవరు గుర్తొచ్చారు? సంఘములో ఉన్న వారి పిల్లలు గుర్తొచ్చారు. అదే గ్రేస్ గివ్స్, కృప ఇస్తూ ఉంటుంది. దినమెల్లా ఆశలు, నాకు ఆ మాట చదవాలనిపిస్తుంది, రెఫరెన్స్ దొరికితే చెప్పండి. సామెతల గ్రంథం, దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండుననే మాట సామెతలు. ఎవరికి దొరుకుందో చెప్పండి. నేను కూడా గుర్తుపెట్టుకున్నాను, మొన్నటి దాకా మర్చిపోయాను. అమ్మా 21:26 అంట, చూడండి. థ్యాంక్ యూ అమ్మా. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచూ ఉండును అనుందా? ఇచ్చును అనుందా? ఇచ్చుచూ ఉండునంటే ఏ కాలం? అదే పోయే కాలం కాదులే. ఏ కాలం? వర్తమాన కొనసాగింపు కాలం. తెలుగులో ఏమంటారు? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇస్తూ ఉంటాడంట, అంటే ఇవ్వడమే పని. పంపు తిప్పినప్పుడల్లా నీళ్లు వచ్చుచూ ఉండును, నీతిమంతుడు ఇచ్చుచూ ఉండును. అది స్వభావం. గ్రేస్ గివ్స్. విజయాకి సర్జరీ అయినప్పుడు కొంతమంది మన సంఘస్థులు మీరు చాలా ప్రేమించారు, ఇచ్చారు. కొంతమంది దూరంగా ఉన్నవాళ్ళు, నన్ను ముఖాముఖిగా చూడని వాళ్ళు, వాక్యాన్ని వినేవాళ్ళు, చూడకపోయినా వాక్యాన్ని వినేవాళ్ళు, అంకుల్ ఇది ఆంటీ మందుల ఖర్చుల కొరకు వాడండి. అసలు వాళ్ళకి నాకే సంబంధం? వాళ్ళు ఎప్పుడు నేను కలుసుకోలేదు. ఒక సహోదరి అమెరికా నుంచి ఇది అన్న ఖర్చు కొరకు అక్క ఖర్చు కొరకు వాడండి అని. ఎలాగా అంటే ఎవరు చెప్పారు? అసలు వాళ్ళు కలుసుకున్న సందర్భాలే లేవు. ఒక్కసారి ఎప్పుడు కలుసుకున్నాం. అంతేకాదు, వివాహ విషయంలో, మొన్న జరిగిన వివాహ విషయంలో నాకు ఇప్పటికే ఆశ్చర్యం, ఎలాగ అప్పు లేకుండా పెళ్లి చేశాం. షేరింగ్ ఇస్తూ ఉన్నారంతే. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు మానక ఏముంది అక్కడ? వెనుక తీయక ఇచ్చుచూ ఉండును. గ్రేస్ గివ్స్. కృప చేసే 3 పనులు అర్థమయ్యాయా? చెప్పండి ఒకసారి. మొదటిది గ్రేస్ యూనిఫైస్, 2 గ్రేస్ టెస్టిఫైస్, 3 గ్రేస్ గివ్స్, ఇస్తూ ఉంటుంది. దైవ కృప కలిగిన సంఘం ఆరోగ్యకరమైన సంఘం, ఆత్మీయమైన సంఘం. తర్వాత మాట చెప్తాను, ఇదే మాట. 5వ అధ్యాయం 29వ వచనం, 5:29 దొరికిందా? 5:29. అందుకు అపోస్తల కార్యాలు, అందుకు పేతురు, దేవునికే మేము లోబడవలెను కదా, దేవునికే మేము లోబడవలెను కదా. 5వ అధ్యాయం 11వ వచనానికి రండి. సంఘమంతటికిని ఈ సంగతులు వినవారందరికీ భయము కలిగను. నేను చెప్పదలిచిన 5వ మాట, దేవుని భయం ఉంటుంది. ఆరోగ్యకరమైన సంఘములో ఏముంటుంది? దేవుని భయం. ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం. సంఘములో కాపరి భయం కాదు, విశ్వాసుల భయం కాదు, చావు భయం కాదు. ఏం భయం? దేవుని భయం. ఎన్ని పర్యాయాలు దేవుని భయం ఆ సంఘములో కనబడుతుంది. సోదరులారా, సోదరీలారా, దేవుని భయం మనలో ఉందంటే
మనం ఒక ఆరోగ్యకరమైన విశ్వాసి అని అర్థం. నేను స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు పిల్లలందరినీ పిక్నిక్ తీసుకెళ్ళాం. అందరికీ చాక్లెట్స్ ఇచ్చాను. అందులో ఒక అమ్మాయి, సారీ సార్, ఐ డోంట్ టేక్ అంది. ఏమి, డోంట్ యూ లైక్ చాక్లెట్ అన్నా. అంటే ఐ లైక్ వెరీ మచ్ సార్ అంది. దెన్ వై డోంట్ యూ టేక్ అన్నా. ఐ ప్రామిస్డ్ మై మామ్ దట్ ఐ డు నాట్ టచ్ చాక్లెట్ సార్ అంది. వాళ్ళ అమ్మకి వాగ్దానం చేసిందంట చాక్లెట్ ముట్టనని. ఎందుకు అన్నాను. చాక్లెట్ తింటే మంచిది కాదని మమ్మీ చెప్పింది సార్ అంది. మరి మీ మమ్మీ ఇక్కడ లేదు కదా అన్నా. లేదు సార్, మా మమ్మీ మాట చాలు, మా మమ్మీతో నేను అబద్ధం చెప్పలేను సార్ అంది. సరే కనీసం నీ దగ్గర పెట్టుకో, ఇంకెవరికన్నా ఇవ్వు అంటే, నో సార్, ఐ డోంట్ టచ్ సార్. ఇఫ్ ఐ హ్యావ్ ద చాక్లెట్ విత్ మీ ఐ గెట్ టెంప్టేషన్ టు ఈట్ ఇట్ అంటారు. అమ్మ ఎక్కడో ఉంది, కానీ ఆ భయం ఎక్కడుంది? తన మనసులో. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, దేవుడు ఆకాశములో ఉన్నాడు, పైనున్నాడు. పాపం చేసేటప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం నీలో ఉందా? అప్పుడే నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసివి. అట్టి సంఘమే ఆరోగ్యకరమైన సంఘం. ఐగుప్తు దేశంలో మనకు తెలుసు, చదువుకున్న పిల్లలకి తెలుసు, సోషల్ స్టడీస్ చదివే వాళ్ళకి, ఈజిప్షియన్ సివిలైజేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఏన్షియంట్ సివిలైజేషన్స్. ఐగుప్తు నాగరికత పురాతన నాగరికతలలో ఒకటి. ఆ నాగరికతలలో అశ్లీలమైన దృశ్యాలతో నిండిన గోడలు, ఇళ్ళు, శిల్పాలు అన్నీ ఉన్నాయి. ఆ పోతీఫర్ ఇంట్లో కూడా అలాంటి దృశ్యాలే ఉన్నాయి. వాటి మధ్య తిరుగుతున్నాడు ఓ 18-19 సంవత్సరాల యువకుడు. ఈయన చోటల్లా అవతలావిడే చూస్తుంది, మాటికి పని పెట్టుకొని వస్తుంది, చూడాలని వస్తుంది, రాసుకోవాలని వస్తుంది, పూసుకోవాలని వస్తుంది. చివరికి వస్త్రం లాగేసింది. ఏమన్నాడు? దేవునికి విరోధముగా. ఇక్కడ దేవుడు ఎక్కడ కనపడుతున్నాడు రా, చూడు ఈ బొమ్మ ఎంత బాగుందో, ఆడ మగ ఎలా ఉందో. మీరు అంతవరకే చూస్తున్నారు మేడం, నేను నా దేవుణ్ణి పైనుండి చూస్తున్నాను. ఆయనకు విరోధముగా ఈ దుష్కార్యం నేను ఎలా చేస్తాను? ఏ హెల్దీ క్రిస్టియన్, ఏ హెల్దీ బిలీవర్ అట్లుంటాడు. అంతేగాని నా సేవకులు, మా వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా లేదా, అటు చూడటం ఇటు చూడటం, ఒక దమ్ము లాగటం, కింద పెట్టడం, ఒక సొక్కేయటం, జేబులో పెట్టుకోవటం, ఎవరన్నా వందనాలు బెదర్ అంటే టక్కుని కింద వదలటం. దేవుని భయం లేని నటులు ఇలా ఉంటారు. దేవుని భయం కలిగిన వారు దే లివ్ ఏ కాన్సిక్రేటెడ్, ఏ డిసిప్లిన్డ్ లైఫ్. వాళ్ళే ఆరోగ్యకరమైన విశ్వాసులు. అట్టి విశ్వాసులతో నిండిన సంఘమే ఆరోగ్యకరమైన సంఘం, హెల్దీ చర్చ్, దేవుని భయం కలిగిన సంఘం. ఈరోజు ఇంత మట్టుకు చాలు. ఇప్పటి వరకు నేర్చుకున్న ఒక్కసారి రీక్యాప్చులేట్ చేద్దాం. మొదటిది, ఆరోగ్యకరమైన విశ్వాసి కానీ సంఘానికి కానీ నియమాలైతే ఇవే. మొదటిగా దైవిక మూలాలు ఉంటాయి. రెండవదిగా దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటారు. మూడవదిగా దేవునికి మొర్రపెట్టుటను ప్రాముఖ్యతగా ఎంచుతారు. నాలుగవదిగా దైవ కృప కలిగి ఉంటారు. ఐదవదిగా దైవ భయం కలిగి ఉంటారు. ఈ 5 ఎవరికి లేవో వారు పరీక్ష చేసుకోవడం మంచిది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.